వక్రతుండ మహాకాయ శశి, నాకు నీడల్లే నీ ఉండవా ప్రేమ, కోపం ఒక ప్యాకేజ్లా వస్తాయి. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి కళ్ళలోంచి నీళ్ళు రావడానికి నా కోపమే కారణం అవుతుందని ముందే తెలుసుంటే నా ప్రేమ దరిదాపుల్లో కూడా ఆ కోపాన్ని రాణించేవాని కాదు. నా పేరు నిషిన్. బీటెక్ అయిపోయి కాలాన్ని ఖాళీగా ఖర్చు పెడుతున్న రోజులవి. శశితానైతే నిసినే నేను కుసుమ. నేను రెస్టారెంట్ దగ్గర ఉన్నారా? నువ్వెక్కడా? అందువే బావా, 10 minutes అక్కడ ఉంటా. ఓకే. ఇటు ఇవ్వు. దీని అమ్మ బీటెక్ బుక్ కూడా ఇంతసేపు చదువుండవు కదరా.
శశితానైతే నిసినే నేను కుసుమం తావే తాను నేను ఫోన్ ఎత్తి సావరా. శశితానైతే నిసినే ఈ టచ్ ఫోన్లతో ఇదేరా బాబు, టైంకి పనిచేయవు. అరే బాబు, నీ ఫోన్ లిఫ్ట్ చేయడం నా వల్ల కాదు, కానీ నువ్వే లిఫ్ట్ చేసుకో. తెలుగు హలో, యా, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇట్స్ ఓకే. ఆర్డర్ చెప్. ఏంటి చిరాగ్గా ఉన్నావు? చూడవే వీడు మళ్ళీ మెసేజ్ చేస్తున్నాడు. ఎవడేవాడు? ఏమోని రోజు మెసేజ్ చేస్తున్నాడు. కరెక్ట్గా చెప్పాలంటే నన్ను ఫాలో అవుతున్నాడు. ఈరోజు వీడికి ఎలాగైనా గట్టిగా ఇచ్చేయాలి. ఏమని మెసేజ్ చేశాడు చూపించు. ఇవాళ నువ్వు చాలా అందంగా ఉన్నావు. అందంగా ఉన్నావని చెప్పాడంటే వాడిక్కడే ఎక్కడో ఉండుండాలి. కాల్ చేయవే. ఓకే. శశితానైతే వీడేనే ఫిక్స్. చచ్చాడు చూడు నా చేతుల్లో. కుసుమం తావే తాను నేను వెలుగు దివ్య హలో హలో, హే డార్లింగ్, హలో. వీడు కాదేమోని. ఆ ముక్క ముందే ఏడవాలి కదా. అయ్యో సారీ అండి, మా ఫ్రెండ్ని ఎవరో ఏడిపిస్తుంటే మీరే అనుకొని కొట్టేశాను. వాడి లుక్ మీ మీద పడ్డ దగ్గర నుంచి వాడు ఏదో లోకంలోకి వెళ్ళి లవ్ సాంగ్స్ వేసుకుంటున్నాడు. ఇక మీ చెయ్యి వాడి మీద పడ్డాక వాడికేమో డూయిట్లు, నేను ఫ్రెండ్ అయినందుకు నాకు ఫైట్లు, చేజులు. ఏంటి? పదవే. వాడు నన్నే చూస్తున్నాడే. కొట్టావుగా, చూసుకోండి. సార్ బిల్. రేయ్ బిల్లు గట్రా. ఓ సారీ. ఏందే వాన్స్ మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లే, కథలు పడుతున్నావా? చెప్పు, నాకు అలవ్ చెప్పు. చెప్తావా లేదా? శశి చెప్పు, ఏదో ఒకటి నాకు చెయ్యి చెప్పు. శశి ప్లీజ్. చెప్పు, నాకు అలవ్ చెప్పు. చెప్పు, నాకు అలవ్ చెప్పు. చెప్తావా లేదా? చెప్పవే, చెప్తావా లేదా? ఏ స్టాప్ 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 ప్లీజ్ అండి, మా ఫ్రెండ్ ఎవరు ఏడిపిస్తున్నారు, వచ్చి హెల్ప్ చేయండి ప్లీజ్. హలో హలో హలో. అవునా, పదండి. ఇప్పుడు మిస్ అవుతే మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందో. ఈ సిచ్యువేషన్ ఎలా అయినా యూజ్ చేసుకోవాలి. అదేంటి అలా ఆగిపోయారు? నేను మీకు హెల్ప్ చేయాలంటే నాదో కండిషన్. ఏంటది? మీరు నాతో డేట్కి రావాలి. చిచి నీతో నా చచ్చినారాను. సరే మీ ఇష్టం. ఒప్పుకోవే, ఒక్క రోజేగా ఇక్కడ వీడు నన్ను చంపేసేలా చెప్పు, ఉన్నాడు. నాకు అలవ్ ప్లీజ్ చెప్పు. ఒప్పుకోవే. చెప్తావా లేదా? సరే వచ్చి తగలడు. ఏంటి వీడు మీ హీరోనా? ఇప్పుడు వచ్చి నన్ను కొట్టేస్తాడా? నీకు సాధనైతే నువ్వే వాడిని కొట్టాలి కానీ దాని ఎందుకు కొట్టావు? ఈ కాలం అమ్మాయిలు చేయి చాచి హెల్ప్ అడగడం ఎప్పుడో మానేశారు. అందరూ ఇండిపెండెంట్ అయిపోయారు. అయినా నువ్వు వచ్చిన హెల్ప్ అడిగావంటే నీకు చిన్న ఇగ్నిషన్ కావాలంతే. అక్కడ చిన్న కీ ఇచ్చాను, ఇంజన్ ఆన్ అయింది.
రేపు మార్నింగ్ ఇక్కడే కలుద్దాం. అంటిల్ దాన్ కీప్ వెయిటింగ్. యువర్స్ నిషిన్. బాయ్. రమ్మన్న కదా అని అందమంతా కనిపించే డ్రెస్సులు వేసుకొని రాకు. అందంగా కనిపించే డ్రెస్సులు వేసుకొని రా. బాయ్. తొలి తొలి పలుకై నా పదమై నువ్వు వచ్చావే, పద పదమంటూ ఎద కదిలించావే. చిరు చిరు చినుకై నా కలలోకి వచ్చావే, కలకలమంటూ కల చెదిరించావే. కంటి పాపల్లో మా పుల్లో దాపుల్లో నాకు నీడల్లే నీ ఉండవా. గుండెలో తుల్లో చేతల్లో రాతల్లో నీకు తోడల్లే నేనుండనా. చూసే కళ్ళనే ఓ మెరుపల్లె నీకై మలిచా. చూసా నాలో నిన్నిలా దాచుంచేసాలే. నీతో కలిసి అడుగేస్తున్న నీలో సగమై ఉన్న మనసే మురిసి ఎగిరేస్తున్నానే. శశి అంటే చందమామ కదా. హా, అవును. మరి మిషన్ అంటే ఆకాశం. ప్రాణం నీవే నీవే నీవే, శ్వాసే నీవే అందించావే. లోకం నీవే నీవే నీవే, ఇంకా ఏదో కావాలిలే. కంటి పాపల్లో మా పుల్లో దాపుల్లో నాకు నీడల్లే నీ ఉండవా. గుండెలో తుల్లో చేతల్లో రాతల్లో నీకు తోడల్లే నేనుండనా. చూసే కళ్ళనే ఓ మెరుపల్లె నీకై మలిచా. చూసా నాలో నిన్నిలా దాచుంచేసాలే. నీతో కలిసి అడుగేస్తున్న నీలో సగమై ఉన్న మనసే మురిసి ఎగిరేస్తున్నానే. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? శశి, నాకు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. కురుక్షేత్రం జూదంతో మొదలై యుద్ధంతో ముగిసింది. కానీ నీతో నా తొలి పరిచయం నా కళ్ళకు నా మనసుకు మధ్య యుద్ధంతో మొదలైంది. నా కళ్ళేమో నువ్వు దగ్గర ఉన్నావు అని చెప్తుంటే నా మనసేమో నువ్వు దగ్గర అవ్వాలంత దూరంగా ఉన్నావు అని చెప్తుంది. సొల్లు చెప్పరా సోమలింగం అంటే నీలాంటోడోడు నేను ఫస్ట్ అన్నాడంట. మ్యాటర్ చెప్పరా.
ఐ లవ్ యూ శశి. ఫోన్ ఎవరికి శశి? నా బాయ్ ఫ్రెండ్కి. బాయ్ ఫ్రెండా? అంటే ఏంటి ఇప్పుడు, ఫైటా? నీకంత సినిమా లేదని నాకు తెలుసులే కానీ వెయిట్ చెయ్యి. హలో, శశి ఆఫీస్ లో ఉన్నాను, తర్వాత చేయనా? నీకంత ఛాన్స్ ఇవ్వలే కానీ 20 minutes లో నువ్వు ఇక్కడ ఉన్నాడు. అంటే శశి ఆఫీస్ లో వర్క్ ఉంది. వచ్చేటప్పుడు 2 ఐస్ క్రీమ్ తీసుకురా. బాయ్. శశి 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 బాబు ఆన్ ద వే. యూ కీప్ స్మైలింగ్. అస్సలు డిసప్పాయింట్ అవ్వకు. శశి ఐస్ క్రీమ్. ఒకటే ఇస్తే మరి వీడేం తింటాడు? అదేంటి నువ్వు తెమ్మంది మన ఇద్దరు కాదా? ఇప్పుడు మీ ఇంటికి 2 గెస్ట్స్ వచ్చారనుకో, మీ ఇంట్లో 2 ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. నువ్వు తింటావా, మీ గెస్ట్ కి ఇస్తావా? నేనే తింటా. కాదు కాదు, గెస్ట్ కే ఇస్తా. అది గుడ్. మరి తన ఐస్ క్రీమ్ తనకిచ్చే. ఓ అంటే తను మన గెస్టా? నైస్ మీటింగ్ యూ సార్. నో థ్యాంక్స్. ఓకే, ఎందుకు రమ్మన్నావు శశి? మై న్యూ ప్రపోజల్. అంటే నన్ను వదిలేస్తున్నావా శశి? డీల్ అదేగా మరి. డీల్ ఏంటి, ప్రపోజల్ ఏంటి, నాకేం అర్థం అవ్వట్లేదు. అంటే ఇప్పుడు వీడు నాకు ప్రపోజ్ చేసి 2 months అయింది. సో నాకు నా నెక్స్ట్ ప్రపోజల్ వచ్చేంత వరకు వీడు నన్ను లవ్ చేసుకోవచ్చు అన్నమాట. అది కూడా వితౌట్ ఎనీ అప్లికేషన్. నీకేమైనా పిచ్చా? పిచ్చి కాదు, నన్ను ఇంప్రెస్ చేసుకోవడానికి నేను మీకు ఇచ్చిన పర్మిషన్ అండ్ టైం. అంతే కదా నాన్న? అంతే అంతే. ఏంటి వీడియోలో సడన్గా ఇంత చేంజ్ ఓవర్? అమ్మయ్యా, థ్యాంక్స్ భయ్యా. నన్ను సేవ్ చేసి నువ్వు జామ్ అయ్యావు. 2 నెలలకే నరకం స్పెల్లింగ్ రక్తంతో రాయించింది. ఇక నీకైతే హారర్ మూవీ 10Dలో చూస్తుంది. ఆల్ ద బెస్ట్. రే మామా రవి, 2 నెలల నా యాక్టింగ్ ఆస్కార్ వచ్చిందిరా. వదిలేసిందా? నైట్ వచ్చేయండి. చీర్ బీర్ సిటీ మార్. పోతే పోయాడు ఎద్దవా, నటించాడంట. ఏంటిది? పింకీ ప్రామిస్. అంటే ఈ ఫింగర్ కి హార్ట్ కి ఒక నర్వ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇలా చేస్తే 2 హార్ట్స్ మాట్లాడుకున్నట్టు. పట్టు. నీ చెప్పినట్టు చెప్పు. నిషిన్ అనే నేను శశికి ఇంకో ప్రపోజల్ వచ్చేంత వరకు తనని ప్రేమిస్తూనే ఉంటాను కానీ తిరిగి ప్రేమను ఆశించనని ప్రమాణం చేస్తున్నాను. రేపు కలుద్దాం. ఓయ్, ప్రేమ ఆశించకుండా ఎలా ఉంటారు? చెప్పి వెళ్ళు. రెండు నెలలకే నరకం స్పెల్లింగ్ రక్తంతో రాయించింది. ఇక నీకైతే హారర్ మూవీ 10Dలో చూస్తుంది. ఆల్ ద బెస్ట్. శశితానైతే నిసినే నేను, కుసుమం తావి తాను నేను, వెలుగు దివ్వే తెలుగు తీపి. హలో, 6 అవుతుంది, ఇంకా లెగలేదా? 6 అయితే లెగాలా? నీకన్నా నా ఎక్స్ గడే బెటర్. లేపిన వెంటనే లేచేవాడు. 10 minutes లో జాగింగ్ డ్రెస్ వేసుకొని రాకపోతే కట్ చేస్తా చెప్తున్నా. వచ్చేస్తున్నా శశి. 10 minutes కాదు, 5 minutes అక్కడ ఉంటా. ఆరింటికి అలారం మోగితే కట్ చేసి పడుకోవాలి కానీ ఈ జాగింగ్ లేండి శశి. ఇది చూడు, అంగుళం ముందుకొచ్చింది, 2 అంగుళాలు వెనక్కి తోసేద్దాం దా.
నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఈ వయసులో ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఆగకుండా పరిగెత్తాలి కానీ ప్యాసింజర్ ట్రైన్లో ఆగాక పరిగెడతావేంట్రా? పరిగెడతా పరిగెడతా. నీకు పనిష్మెంట్ పడితే కానీ బుద్ధి రాదు. 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60. లెగు లే 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 60, 61, 62, 63, 64, 65, 66, 67. లెగు. రే జర మెల్లవనిరా భయ్, సినిమాకి ఇంకా మస్తు టైం ఉంది. శశితానైతే నిసినే ఏమ్రా ఇడాపినావు? ఫోన్ వస్తుందిరా. తాను నేను. హలో, ఎక్కడున్నావు? శశి, యాక్చువల్లీ నేను బాలుగాడు మూవీకి వెళ్తున్నాం. మూవీ తర్వాత ముందు ప్రగతి నగర్కి రా, ఫోటోషూట్కి వెళ్ళాలి. ఫోటోషూటా? 10 మినిట్స్లో ఇక్కడ ఉండాలి, లేకపోయావో ఓకే వస్తా, బాయ్. ఏమ్రా ఎక్కడికో వెళ్తా అంటున్నావు? శశిరా ఫోటోషూట్కి రమ్మంది. వెళ్తున్నావు మరి? తప్పదుగా. అరే రే నన్ను అటు దింపిపోరా. నమస్తే సార్. రే రే అంతేలేరా, గర్ల్ ఫ్రెండ్స్ వచ్చాక ఫ్రెండ్స్ ఎలా గుర్తుంటారు. హే ఆ పోజ్ బాలే. చూడు మరి చెప్పు. ఇలా పెట్టు. అలా కాదు. భలే ఉన్నావు. అయితే ఇలా పెట్టు. ఇలా పెట్టు. పెట్టను పెట్టు. పెట్టను. పెట్టవా పెట్టవా? పెట్టమని చెప్పాను. ఇలా స్పైడర్ మ్యాన్ పోజ్. పుల్ల పట్టుకొని నించో. తొడగొట్టు. వెళ్ళి దాన్ని హక్ చేసుకో. చూడు చూడు, ఆ బిల్డింగ్ ఎక్కుదాం రా. చూసావా ఎంత పెద్దగా ఉందో? నా వల్ల కాదు, నువ్వు వెళ్ళొచ్చాయి. నీకన్నా నా ఎక్స్ గాడే బెటర్. ఆపే బిల్డింగే కదా, ఎక్కుదాం పదా. అమ్మా, దీనమ్మ జీవితం. దీన్ని లవ్ చేస్తున్నట్లేదు, మంచి బాడీ కోసం ఎక్సర్సైజ్ చేస్తున్నట్టుంది. వస్తున్నావా? వచ్చేస్తున్నా. వచ్చేస్తున్నా. వచ్చేసా. అమ్మా, ఇక్కడ నుంచి చూస్తే హైదరాబాద్ మొత్తం కనిపిస్తుందిరా. నీకు హైదరాబాద్ ఒక్కడే కనిపిస్తుందేమో, నాకు ప్రపంచం మొత్తం కనిపిస్తుంది. ఫోనీ
ఏంటా ఎక్స్ప్రెషన్ ఏదో పోగొట్టుకుందా? కొంపదీసి ఫోన్ పోయిందని మాత్రం చెప్పకే. నీకు అర్థమయ్యాక ఇంకెందుకు చెప్తా, వెళ్ళి వెతుక్కో. ఇదిగో, ఈవినింగ్ రెస్టారెంట్లో కలుద్దాం. బాయ్. వన్ టమాటో సూప్, వన్ చికెన్ స్వీట్ కార్న్ సూప్, చిల్లీ మంచూరియన్ రైస్, ఫిష్ ఫ్రై, చిల్లీ చికెన్, చిల్లీ గోబీ, చికెన్ 65 డ్రై, షేజ్వాన్ ప్రాన్స్, పన్నీర్ టిక్కా, నాటుకోడి ఫ్రై, తందూరి చికెన్, కడాయి చికెన్, చికెన్ ఫ్రైడ్ రైస్, జీరా రైస్, గ్రీన్ చికెన్, ఐస్ క్రీమ్, వన్ కూల్ డ్రింక్. దాల్ ఫ్రై, దట్స్ ఇట్. ప్రేమ కోసమై వలలో పడని పాపం పతివాడు, అయ్యో పాపం పతివాడు. ప్రేమ కోసమై వలలో పడని పాపం పతివాడు. రేయ్, ఆ పాట ఆఫ్ చేయి. అయ్యో పాపం పతివాడు. ఆఫ్ చేయబే. వద్దురా వద్దురా, శశితానైతే ఫోన్ రా, శశిరా. నేను కుసుమం తావే తెలుగు తీపి. హలో. నిషీన్, శశి. మా ఇంట్లో ఎవరు లేరు. అవునా? అవును. ఇప్పుడు వచ్చేస్తున్నా. పెట్టి హే యా. శశితానైతే నిసిని. హలో శశి, ఏంటి మీ ఇంట్లో ఎవరు లేరు? లాక్ వేసింది. నేను చెప్పింది అదేగా, మా ఇంట్లో ఎవరు లేరని. శశితానైతే నిసినే నేను కుసుమం తావే. వచ్చేస్తున్నా, 5 minutesలో అక్కడ ఉంటా. భయ్యా దీంతో సరిపోయే భయ్యా ఫౌజీ బ్రెయిన్ పర్మనెంట్ టార్చర్ అయిందే ఫిగర్ చూస్తే కేక భయ్యా మనసు అసలు లేదు భయ్యా తాట తీసే తుకానికి ఆలమిస్తానే బెండు లేదు భయ్యా దీంతో సరిపోయే భయ్యా ఫౌజీ బ్రెయిన్ పర్మనెంట్ టార్చర్ అయిందే ఫిగర్ చూస్తే కేక భయ్యా మనసు అసలు లేదు భయ్యా తాట తీసే తుకానికి ఆలమిస్తానే సోలో లైఫ్ సో బెటర్ అంటే నమ్మలే
మెదడింకా ముఖాలుండలే పాపొచ్చాక బ్రెయిన్ అంతా వాష్ అయిపోయలే అన్న బల్బు ఒక్కసారి డింగు డింగు ఎలిగిపోయి అతుకుపోయి మ్యాగ్నెట్టే అందరి ఆడాల అతుకుపోతే వదలరుగా అందరూ ఏ వేళ దిక్కులు చూడకు రామయ్య భక్తకు నువ్వే ఇల్లా పలు వాడే మ్యాజిక్కులు చిక్కకురా పట్టేలా మనసు మెరా గుండెకాయ తీసుకున్నది అది కాదు వాలీబాల్నే ఆడేస్తున్నది హారైపోయింది నా బతుకన్నది తగిలిందే మెంటల్ది దూల తీరింది అర్లీ మార్నింగ్ 6 o'clock కి కాలేజ్ చేస్తుంది నిద్ర మత్తులో ఎత్తకపోతే లేదంటోంది ధైర్యం చేసి ఎత్తామంటే వాయించేస్తుంది వారం మొత్తం భారం బిల్లుల చిట్టా ఇస్తుంది వీకెండ్ అయితే ఐమాక్స్ అట్టుండే టూ స్పెన్సర్స్ అసలు ఎక్కడ గ్యాప్ ఇవ్వదు రఫాడిస్తుంది కోపం వస్తే ఏ ప్లేస్ చూడదు అసలు తను బాసు రచో రచో పండగ చేస్తోంది మనసు మెరా గుండెకాయ తీసుకున్నది అది కాదు వాలీబాల్నే ఆడేస్తున్నది హారైపోయింది నా బతుకన్నది తగిలిందే మెంటల్ది దూల తీరింది సీరియస్ లైఫ్ నిట్టా సిల్లీ సిల్లీ చేసేసింది అతుకుపోయిన పెట్టే అందరి ఆడాల అతుకుపోతే వదలరుగా అందరూ ఏ వేళ దిక్కులు చూడకు రామయ్య భక్తకు నువ్వే ఇల్లా పలు వాడే మ్యాజిక్కులు చిక్కకురా పట్టేలా శశితానైతే నిసినే నేను కుసుమంతా. హలో, ఈ అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడే ఇమేజ్ హాస్పిటల్లో జాయిన్ చేసాం. మీరు వెంటనే రండి. యాక్సిడెంటా? ఎక్కడ? నీకు యాక్సిడెంట్ అని ఎవరు కాల్ చేసి చెప్పారు? అదా, ఈ అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. ఇలానైనా చెప్పారు. ప్రేమంటే ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో అమ్మాయి అబ్బాయిని, అబ్బాయి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటున్న రోజులు ఇవి. అలాంటిది ఇన్ని రోజులు నీ వెంట ప్రేమ ప్రేమ అని తిరుగుతూ నువ్వు చెప్పినవని చేశానే కదా నీకు ఇంతలో కోల్పోయాను. నువ్వు నీకు వచ్చే ప్రపోజల్కి మధ్య మనుషులను చూడడం మానేసి వాళ్ళ ప్రేమను చూడు. అప్పుడు తెలుస్తుంది నీకు ప్రేమ అంటే ఏంటో. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. దిస్ ఈజ్ ద లిమిట్. ఎవరైనా కొట్టించుకున్నాక ఓ మూల కూర్చొని ఏడిస్తారే, ఆ సిగ్గుపడడాలేంటో, ఆ నవ్వడాలేంటో. వాడు కొట్టిన దెబ్బకి బ్రెయిన్ ఏమన్నా దొబ్బిందా ఏంటి? నీకు వాడు కొట్టిన దాంట్లో కోపం మాత్రమే కనిపిస్తుంది, కానీ నాకు ఆ కోపం వెనక నాకేం కాలేదన్న ఆనందం, ఆ ఆనందం వెనకాల నాకు వాడి ప్రేమ అర్థం కావట్లేదన్న బాధ, ఆ బాధ వెనకాల నా మీద వాడు పెంచుకున్న పిచ్చి ప్రేమ కనిపిస్తున్నాయి. ఇంకా ఆడుకుంది చాలు, రేపు వాడికి ప్రపోజ్ చేసేస్తా.
ఏం రమ్మన్నావు? చెప్తానులే గాని ముందు తీయని వేడుక చేసుకుందాం దా. ఓ అద్దా మ్యాటర్. తమరికి ఇంకో ప్రపోజల్ వచ్చిందా ఏంటి? ఎక్కడ ఆ మహాన్వాడు ఎక్కడ? ఇంకా రాలేదా? వెయిట్ చేయాలా? సరే చేద్దాం. నా ప్రేమ నువ్వు తెలుసుకుంటావని 6 నెలలు వెయిట్ చేశాను. ఎప్పటికీ తెలుసుకోలేవని తెలిసాక 6 నిమిషాలు వెయిట్ చేయలేనా? అది కాదురా. ఆపో, నువ్వేం చెప్పనక్కర్లేదు నాకు. అయినా టీవీలో ఛానల్ మార్చంత ఈజీ కదా నీకు. ప్రపోజల్కి మధ్య జనాల మార్చడం, నీకు నచ్చినట్టు ఆడుకోవడం, వదిలేయడం. ఏంట్రా అన్నావు? ఛానల్ మార్చినట్టు మారుస్తున్నానా? మొన్న మాట అన్నావు గుర్తుందా? ప్రేమ అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో అబ్బాయి అమ్మాయిని సెలెక్ట్ చేసుకునే కాలం ఇది అని. అలా సెలెక్ట్ చేసుకునే అబ్బాయికి ఎక్కడ బలైపోతాననేరా నా బాధ. నేను ఇంతమందిని మారుస్తున్నానని ఆలోచించావే గానీ అంతమంది నా లైఫ్లో ఎందుకు ఉండలేకపోయారో ఆలోచించావా? ఎందుకంటే ఎవరి దగ్గర నిజమైన ప్రేమ లేదు. అవును, నేను ఆడుకుంటున్నా, కాదనను. నువ్వు చెప్పరా, నేను టార్చర్ చేసిన దానికి నువ్వు ఎప్పుడైనా బాధపడ్డావా? ఫీల్ అయ్యావా? నువ్వు అవ్వవురా, నాకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ నిజం ఉంది. సంవత్సరం నుంచి 10 మంది ప్రపోజ్ చేశారు నిషిన్, కానీ ఎవరు నువ్వున్నంత ఎక్కువ టైం నా లైఫ్లో లేరు. నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసినంత ఎక్కువగా నన్ను ఎవరూ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. నేను నిన్ను ఏడిపించినంత ఎక్కువగా ఎవరిని ఏడిపించలేదు. ఐ లవ్ యూ రా నిషిన్. ఇది చెప్దామనే వచ్చాను, బట్ యూ డోంట్ డిజర్వ్ ఇట్. శశి, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి కళ్ళలోంచి నీళ్ళు రావడానికి నా కోపమే కారణం అవుతుందని ముందే తెలుసుంటే నా ప్రేమ దరిదాపుల్లో కూడా ఆ కోపాన్ని రానిచ్చేవాని కాదు. శశి, శశి ఆగు. శశి, శశి పోరా, నువ్వు వద్దు నాకు. సారీ శశి, సారీ రా. సరేలే, ఇన్నాళ్ళు ఏడిపించాను కదా అందుకని వదిలేస్తున్నాను. కానీ నాదో కండిషన్. అమ్మయ్యా, ఏంటా కండిషన్? నాకు ఇప్పటికిప్పుడే గిఫ్ట్ కావాలి. గిఫ్టా? ఇస్తాను, బట్ ఏమనకూడదు. ఏమన్ను, ఇవ్వు ఫాస్ట్గా. నువ్వు అంత అందంగా ఫోన్ చేసావంటే నీకు తప్పకుండా ఇంకో ప్రపోజల్ వచ్చి ఉంటుందని ఇవి తీసుకొచ్చా. ఏంటివి? లవ్ లెటర్స్. ఏంట్రా, నా కోసం ఇన్ని లెటర్స్ రాసావా? నీలో ఇంత మంచిగా ఉన్నాడా? ఇవి నేను రాసినవి కావు. కొంపదీసి నీకు వచ్చినావా ఏంటి? నీకొచ్చినవి. అవునా, ఏదిటివు? అంటే శశి, మరి నీకు ఇవన్నీ వస్తే మరి నేను నిన్ను వదిలేయాలి కదా, అందుకే. అయినా ఈ కాలంలో కూడా నీ లెటర్స్ వచ్చాయంటే వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ప్రపోజల్స్ రాలేదంటే నమ్మలేకపోతున్నా. రావడానికి వచ్చాయిరా, కానీ వాటిని వరకు రానివ్వలేదు. ఈ చందమం లేకుండా ఆకాశం ఉండగలదేమో, కానీ ఆ ఆకాశం లేకుండా ఈ చందమం ఉండలేదు. ఆహా, కాదు కాదు, ఈ చందమామ ఆ ఆకాశం రెండు కలిసి ఉంటేనే అందం, ఆనందం. చేపట్టు. నేను చెప్పినట్టు చెప్పు. నిషిన్ అనే నేను. ఆపవే, చిన్నపిల్లలతో పద్యం చెప్పించినట్టుంది. సరే, నాకేం కావాలో అడుగుతా, నీకు ఎలా కావాలో అలా చెప్పు. శశి, నేనైతే నిషిన్గా నువ్వు ఎప్పుడు తోడుంటానని ప్రమాణం చెయ్యి. శశి తానైతే నిషిన్గా నేను ఎప్పుడు తోడుంటానని ప్రమాణం చేస్తున్నాను. ఏంటిది? పింకీ ప్రామిస్. అంటే ఈ ఫింగర్ కి హార్ట్ కి ఒక నర్వ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇలా చేస్తే 2 హార్ట్స్ మాట్లాడుకున్నట్టు. పట్టు. నీ చెప్పినట్టు చెప్పు. నిషిన్ అనే నేను శశికి ఇంకో ప్రపోజల్ వచ్చేంత వరకు తనని ప్రేమిస్తూనే ఉంటాను కానీ తిరిగి ప్రేమను ఆశించనని ప్రమాణం చేస్తున్నాను. రేపు కలుద్దాం. ఓయ్, ప్రేమాశించకుండా ఎలా ఉంటారు? చెప్పి వెళ్ళు.
హే నిషిన్, ఎలా ఉన్నావురా? బావున్నా. తీసుకోరా. థ్యాంక్ యూ అన్నయ్య. ఇంకేంటన్నయ్య, వదిన బాగుందా? సో ఇంకేంట్రా సంగతులు? బీటెక్ అయిపోయి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. వాట్స్ అబౌట్ యువర్ కెరీర్? జాబ్ ట్రయల్స్ ఏమైనా చేస్తున్నావా? యా, యాక్చువల్లీ డెవాప్స్ కోర్స్ చేశానయ్యా. అది అయిపోయిన తర్వాత 1 year నుంచి జాబ్ ట్రయల్స్ చేస్తున్నా. అంతేనా? అమ్మాయిలు, లవ్ స్టోరీలు ఏమైనా ఉన్నాయా? నిన్నే ఒక అమ్మాయిని చూశాను, బట్ అన్ఫార్చునేట్లీ మిస్ అయిపోయిందన్నయ్య. హలో నిషిన్ శశి, ఏమైంది? అర్జెంట్గా నువ్వు మాదాపూర్ మెగా హిల్స్కి వెళ్ళు. అక్కడ వినీత్ గాడ్ గ్యాంగ్ నన్ను కమెంట్ చేశారు. వాట్? వెళ్ళి నన్ను కమెంట్ చేసిన వాళ్ళందరినీ కొట్టాలి. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు శశి? చెప్తా, ముందు వెళ్ళి వాళ్ళని కొట్టు. ఓకే, ఇప్పుడే వెళ్తున్నా. హలో శశి, వాళ్ళు చాలామంది ఉన్నారు శశి, నేను ఒక్కనే ఉన్నా. నాకు తెలీదు, వాళ్ళని కొడితేనే నేను ఎక్కడున్నానో చెప్తా. అలా అంటే ఎలా శశి? నన్ను కమెంట్ చేశారని చెప్పానా? నేను చెప్పానా? నీకు చెప్పానా? సరే, వాడి పేరేంటి? వినీత్. సరే, నేను చూసుకుంటాలే. కొట్టకపోతేనేమో అదురుకోదు, కొడితేనేమో వీళ్ళూరుకోరు. ఏం చేద్దాం? సరే, ట్రై చేసి చూద్దాం. అరే వినీత్! ఏందన్నా వాడు పైకి చూపిస్తుండు? కింద కూడా చూపిస్తుండనా? ఎవర్రా నువ్వు? నా గర్ల్ ఫ్రెండ్ గెలుపుతారా మైదా పిండే? ఎవర్రా నీ గర్ల్ ఫ్రెండ్? పారిపోతున్నాడు, పట్టుకోరా. ఇది నన్ను మళ్ళీ బుక్ చేయి. నువ్వు ఎలా ఉన్నావు? ఓ, నేను ఎలా ఉన్నాను అడగకూడదులే. సారీ బ్రదర్, ఆ రోజు ఆ రాక్షసి ముందు నీకు సరిగ్గా థ్యాంక్స్ కూడా చెప్పుకోలేకపోయాను. అవును, నువ్వేంటి గుడికి వచ్చావు? అయినా రాక్షసి సరిగ్గా ఉంటే నువ్వెందుకు గుడికి వచ్చావాడివిలే. ఇక నిన్న దేవుడే కాపాడాలి. భయ్యా దీంతో సరిపోయే భయ్యా ఫౌజీ బ్రెయిన్ పర్మనెంట్ టార్చర్ అయిందే ఫిగర్ చూస్తే కేక భయ్యా మనసు అసలు లేదు భయ్యా తాట తీసే తుకానికి ఆలమిస్తానే బెండు లేదు భయ్యా దీంతో సరిపోయే భయ్యా ఫౌజీ బ్రెయిన్ పర్మనెంట్ టార్చర్ అయిందే ఫిగర్ చూస్తే కేక భయ్యా మనసు అసలు లేదు భయ్యా తాట తీసే తుకానికి ఆలమిస్తానే సోలోలైతే సో బెటర్ అంటే నమ్మలే దీన్ని తగులుకున్నాక అర్థమయ్యలే మొన్నటి దాక మెదడు ఇంకా ముఖాలుండలే పాపొచ్చాక బ్రెయిన్ అంతా వాష్ అయిపోయలే అన్న బల్బు ఒక్కసారి డింగు డింగు ఎలిగిపోయే అతుకుపోయే మ్యాగ్నెట్టే అందరి ఆడాల అతుకుపోతే వదలరుగా అందరూ ఏ వేళ దిక్కులు చూడకురా మయ్యా భక్తకు నువ్వే ఇల్లా పలు ఆడే మ్యాజిక్కులు చిక్కకురా పట్టేలా
గుండెకాయ తీసుకున్నది, అది కాదు వాలిబాల్నే ఆడేస్తున్నది. హారైపోయింది నా బతుకన్నది, తగిలిందే మెంటల్ది దూల తీరింది. మార్నింగ్ 6 o'clock కి కాలేజీ చేస్తుంది, నిద్దురు మత్తులో ఎత్తకపోతే లేదంటోంది. ధైర్యం చేసి ఎత్తామంటే వాయించేస్తుంది, వారం మొత్తం భారం బిల్లుల చిట్టా ఇస్తుంది. వీకెండ్ అయితే ఐమాక్స్, అటుండే టూ స్పెన్సర్స్, అసలు ఎక్కడ గ్యాప్ ఇవ్వదు రఫాడిస్తోంది. కోపం వస్తే ఏ ప్లేస్ చూడదు అసలు తను బాసు, రచ్చో పండగ చేస్తోంది. మనసు మేర గుండెకాయ తీసుకున్నది, అది కాదు వాలిబాల్నే ఆడేస్తున్నది. హారైపోయింది నా బతుకన్నది, తగిలిందే మెంటల్ది దూల తీరింది. సీరియస్ లైఫ్ నిట్టా సిల్లీ సిల్లీ చేసేసింది. అతుకుపోయిన పెట్టే అందరి ఆడాల, అతుకుపోతే బదలరుగా అందరూ ఏ వేళ. దిక్కులు చూడకు రామయ్య భక్తకు నువ్వే ఇల్లా, పలు ఆడే మ్యాజిక్కులు చిక్కకురా పట్టేలా. పలుకై నా పదమై నువ్వు వచ్చావే, పదమంటూ ఎద కదిలించావే. చిరు చినుకై నా కలలోకి వచ్చావే, కలకలమంటూ కల చెదిరించావే. కంటి పాపల్లో మా పుల్లో దాపుల్లో నాకు నీడల్లే నీ ఉండవా. గుండెలో తుల్లో చేతల్లో రాతల్లో నీకు తోడల్లే నేనుండనా. చూసే కళ్ళనే ఓ మెరుపల్లె నీకై మలిచా. చూసా నాలో నిన్నిలా దాచుంచేసాలే. నీతో కలిసి అడుగేస్తున్న నీలో సగమై ఉన్న మనసే మురిసి ఎగిరేస్తున్నానే. శశి అంటే చందమామ కదా? అవును, మరి మిషన్ అంటే ఆకాశం.